పిఎస్ఆర్ జై పిఎస్ఆర్ ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం జై పిఎస్ఆర్ జై కాంగ్రెస్ ఫోన్ పడతాను మంచిగా నాయకత్వం నాయకత్వం మా గౌరవ శాసనసభ్యుడు గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశానుసారం ఇక్కడ స్థానిక ఇల్లు మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల సందర్భంగా మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులు పట్టణ పార్టీ అధ్యక్షుడు చాలా మంచి సుదీనమైన రోజు. ఎందుకంటే గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ఏదైతే కష్టపడి అభివృద్ధి దిశలో ప్రయాణిస్తున్నారో వారు చేస్తున్నటువంటి పనులను గౌరవించి ప్రజలు ఆశీర్వదించి మరి మా మున్సిపాలిటీని గెలిపించేందుకు పట్టణ ప్రజలకు మరియు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు మా యొక్క ధన్యవాదాలు. వారందరికీ శిరస్సు వంచే విధంగా పాదాభివందనం. ఎందుకంటే గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు చేస్తున్న పనులకు మరి మా మున్సిపాలిటీ గెలవడం ఒక కొలమానంగా మేము భావిస్తున్నాం. మరి ఈ పద్ధతిని రాబోయే రోజుల్లో మళ్ళీ ఇదే పద్ధతిని పాటించి ప్రజలంతా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు అండగా ఉండాలని మరొక్కసారి వారందరినీ కూడా వేడుకుంటూ, ముఖ్యంగా ఎంతో గొప్ప నాయకుడు మా ప్రేమ్ సాగర్ రావు గారు మొన్నటికి మొన్న ఎన్నో నిధులు తెచ్చి మరి ఎంతోమందిని ఇక్కడ నుంచి మొన్న జరిగినటువంటి పిప్పి సమావేశానికి తోడుకొని వెళ్ళి మరి ఇక్కడ ఉన్న సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి మరొక అన్నవరంగా భావిస్తున్నటువంటి మా సత్యనారాయణ గుట్ట దేవాలయానికి కూడా 75 కోట్ల నిధులు తెచ్చిన గనులు మరి అటువంటి నాయకుడు ఈ నియోజకవర్గంలో 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే మనందరం కూడా వారి కష్టాన్ని గుర్తించి వారికి అడుగులు అడగై మనం కూడా వారి వెంట ఉండి పనిచేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది. దయచేసి మనందరం వారి కష్టాలు మనం వాడుకొని మళ్ళీ మరి ఎలాంటి చెడ్డ పేరు లేకుండా వారికి మంచి పేరు తెచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కౌన్సిలర్లు కానీ ఇప్పుడు ఎన్నుకున్నటువంటి కోఆప్షన్ సభ్యులు కూడా పనిచేయాలి. ఎందుకంటే ఇటువంటి నాయకుని మనం 10 కాలాల పాటు కాపాడుకుంటే ఈ నియోజకవర్గం బాగుంటుంది. ఈ ప్రజలకు కూడా అన్ని అవసరాలు తీర్చిన నాయకుడు మళ్ళీ ఉంటాడు. కాబట్టి మనం గుర్తుంచుకొని మెదలాలని కోరుకుంటూ, ముఖ్యంగా 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గం నిద్రావస్థలో ఉండే ఒక్క పని కూడా కాలేదు. మరి అటువంటిది ఈ 2.5 సంవత్సరాల్లో ఇటు సాగునీరు అయితేనేమి, ఇటు త్రాగునీరు అయితేనేమి, ఇటు ఆసుపత్రి అయితేనేమి, వైద్యం, విద్య అన్ని రంగాల్లో మరి దూసుకెళ్తున్న నాయకుడు మనకు దొరకడం మన అదృష్టం. ఈరోజు పుష్కరాలు వస్తున్నాయి. మరి ఆ పుష్కరాలకు కూడా బ్రహ్మాండమైన ఏర్పాటు చేసే దిశగా మా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు మరి అడుగులేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడు వారు ఎంతో సుదీర్ఘంగా ఆలోచించి మరి కోఆప్షన్ సభ్యులను మరి మైనార్టీ నుంచి జాకబ్ గారిని అనుభవం ఉన్నవారు మరియు క్రైస్తవులకు ఇస్తే ఎప్పుడు ఈ మున్సిపాలిటీలో మైనార్టీగా ముస్లింలకు ఇస్తున్నారు. కాబట్టి క్రైస్తవ సోదరులను కూడా గుర్తించి ఒక సీటు మరి కోఆప్షన్ సభ్యుడిగా మరి జాకబ్ గారిని గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు ఎన్నుకోవడం జరిగింది, సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వారు సిఎస్ఐ చర్చిలో సీనియర్ నాయకుడు, సీనియర్ క్రిస్టియన్ మైనార్టీ చెందినవాడు కాబట్టి వారిని గుర్తించడం జరిగింది. ఇంకా చాలామంది ఆశావాహులు ఉన్నారు.
వారు కూడా రాబోయే రోజుల్లో మరి గౌరవ ప్రేమ్ సాగర్ మనల్ని నోచుకుంటే తప్పకుండా వారికి కూడా అవకాశం వస్తుంది. మరి వారికి అవకాశం రాలేదని నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే వారి వయసును దృష్టిలో పెట్టుకొని జాకబ్ గారిని మరి సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి ఉన్న అనుభవం క్రైస్తవులతో ఉన్నటువంటి వారి అనుబంధాన్ని గుర్తించి వారికి ప్రేమ్ సాగర్ గారు మరి వారిని ఎన్నిక చేశారు. కాబట్టి మిగతా క్రైస్తవ సోదరులు ఎవరు అన్యదా భావించకుండా మరి గౌరవ జాకబ్ గారిని మీ కమ్యూనిటీ వారు కాబట్టి మీరంతా కూడా ఆశీర్వదించి వారి వెంట ఉండి మీ కమ్యూనిటీ కూడా గౌరవ ప్రేమ్ సాగర్ గారు గుర్తించి క్రైస్తవులకు అవకాశం ఇచ్చినందుకు మీరు కూడా గౌరవ ప్రేమ్ సాగర్ వెంట ఉండాలని మేమంతా ఈ పత్రికాముఖంగా వారిని వేడుకుంటూ మరి అన్యదా భావించద్దని మిగతా వారు ఎవరన్నా నామినేషన్ వేసినా కూడా మరి వారు విత్డ్రా చేసుకొని గౌరవ జాకబ్ గారికి అండగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. మిగతాది ముస్లిం మైనారిటీ నుంచి మరి మాకు ఎప్పుడు పార్టీకి అండగా ఉన్నటువంటి ఆజీ కుటుంబం ఎంతో మరి పార్టీకి సేవలు అందించారు. వారికి గుర్తించి వారి సేవలను గుర్తించి మరి వారికి మైనార్టీ ముస్లిం నుంచి తస్లీం గారిని ఇవ్వడం జరిగింది. మిగతా మైనార్టీ సోదరులు కూడా మరి దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మా పార్టీకి ఎన్నో ఏళ్ళ నుంచి వెన్నంటున్నారు కాబట్టి వారికి ఈ అవకాశం గౌరవ ప్రేమ్ సాగర్ గారు ఇవ్వడం జరిగింది. మరి కష్టపడే వారికి తప్పకుండా గౌరవ ప్రేమ్ సాగర్ గారి దగ్గర మరి అవకాశం వస్తుందని భావించాలి. అదేవిధంగా మరి మిగతా రెండు కూడా మరి చారి ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండడం. నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చి దాదాపు 8-9 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు పాపం చారి ఇక్కడ నిలబడే వాళ్ళు లేకపోతే ఎంతో ఆవేదన చెందుతున్న దశలో మరి నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. అప్పటి నుండి ఇప్పటి కూడా మరి చారి పార్టీ వెంట ఉన్నాడు. ప్రతిదీ కూడా గౌరవ ప్రేమ్ సాగర్ జరిగిన ఎన్నికల్లో అండగా ఉంటూ వారు కూడా సేవలు అందిస్తున్న ఊపికి చెందినవాడు కాబట్టి మరి వారిని గుర్తించి మరి వారి కమ్యూనిటీలో ఇప్పటికీ ఇక్కడ కౌన్సిలర్ ఎవరు కాలేదని చారి గారిని కూడా గౌరవ ప్రేమ్ సాగర్ వారు దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వారికి కూడా మరి వారి కమ్యూనిటీ కానీ వారి స్నేహితులు వారి వెంట ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఎంపికను గుర్తుపట్టి మరి గౌరవ ప్రేమ్ సాగర్ వారికి అండగా ఉండాలని వారిని కూడా కోరుకుంటూ ఇక సీనియర్ నాయకుడు మా గౌరవ అశోక్ గారు మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే అశోక్, కానీ కొన్ని అనివార్య కారణం వల్ల కొంత అవకతవకలు జరిగినా మరి అక్కను ఇలాంటి దృష్టిలో పెట్టుకొని ఈ మున్సిపాలిటీలో వారు ఇంతకుముందు పనిచేసిన అటువంటి అనుభవాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దాం, ఎందుకు మంచి కార్యకర్తను దారవేసుకోవాలని మరి వారిని తిరిగి ఎంపిక చేయడం జరిగింది. ఇవన్నిటినీ పరిగణలో తీసుకొని ఇక్కడ మా గౌరవ కౌన్సిలర్లంతా ఈ నలుగురికి రేపు 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో వారిని మీ సభ్యులుగా చేర్చుకొని మీరంతా కలిసి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని మరి గౌరవ ప్రేమ్ సాగర్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. ఈ పట్టణ ప్రజలకు మంచి మెసేజ్ని ఇచ్చి రేపు రాబోయే రోజుల్లో గౌరవ ప్రేమ్ సాగర్ వారికి మనం అంతా అండగా ఉండి మొన్న ఏదైతే 66,000 వచ్చాయో ఈసారి 1,00,000 ఓట్లు దాచించే దిశగా మనం పనిచేయాలని మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి మున్సిపాలిటీని మంచి మున్సిపాలిటీగా పేరు తెచ్చుకొని మీరంతా రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మన కాబోయే మన మంత్రివర్యులైనటువంటి బొక్కిరాల ప్రేమ్ సాగర్ చేతుల మీదుగా అవార్డులు అందుకోవాలని ఈ మున్సిపాలిటీ బెస్ట్ ఆఫ్ మున్సిపాలిటీగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం గౌరవ ప్రేమ్ సాగర్ ఆదేశాల మేరకు మరి ఈరోజు మరి కోర్టు సభ్యులను ఎన్నిక చేయడం జరిగింది. మరి ఈరోజు అటువంటి పెద్దలు నాగేశ్వర గారు, అధ్యక్షుడు ఆరికొండ గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కోర్టు సభ్యులకు, మీడియా మిత్రులకు, వెనుక ఉన్న కౌన్సిలర్ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మరి మనం మొన్న జరిగిన ఎలక్షన్లో మనకు భారీ మెజార్టీతో 11 మంది గెలిపించి మరి ఈరోజు మున్సిపాలిటీ చైర్మన్ కౌన్సిలర్గా మనం గెలుపొందాం. కాబట్టి మరి మన పెద్దలు చెప్పిన విధంగా మరి మన పోషన్లు ఇచ్చి
మరి 11 తారీఖున జరగబోయే ఎన్నికల్లో మన సభ్యులకు అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు. ఆ ఎలక్షన్ ఆఫీసర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీరు చేతులు బట్టి మన సభ్యులను ఎన్నుకొని మనం గౌరవంగా అక్కడ మనం దండవేసి వాళ్ళకు స్వాగతం మీ అందరికీ తెలియజేస్తాం. మరి మనకు ఒక అదృష్టశాత్తు మనకు జరిగినటువంటి ఎమ్మెల్యే మరి చాలా గొప్ప వ్యక్తి. మరి ఎక్కడ ఉన్న ఈరోజు లక్షపేట మున్సిపాలిటీలో మండలి కానీ మున్సిపాలిటీ కానీ కోర్టు నిధులు ఇచ్చి ఏ రోడ్లు కానీ ఎక్కడ కానీ ఒక న్యూసెన్స్లో కాంప్రమైజ్ కాకుండా ఎందరో పోయి సార్ ఇది కావాలి కాబట్టి దేనికి సువా లేకుండా నేను చేసే చూపిస్తానని చెప్పి ఎక్కడైతే అంకటిపల్లి కాడ బస్సులు ఆడు నుంచి ఇక్కడ అనిత హోటల్ కాడికి బస్సు వెళ్ళే దారి చూపించింది కాబట్టి అంత పెద్ద గొప్ప వ్యక్తిని మరి మరొకసారి మనం భారీ మెజార్టీతో గెలిపించి ఆయన విజయవంతం ఉండాలని మరి మొన్నటికి మొన్న సత్యనారాయణ స్వామి టెంపుల్స్ ఎక్కడ అక్కడి సభలు ప్రకటించి 75 కోట్లు తెచ్చి రంగరంగ వైభవంగా ఇస్తాను కాబట్టి మరి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్నలు తమ్ములు అత్తలు అందరికీ పేరుపైన ధన్యవాదాలు. రేపు జరగబోయే 11 ఎలక్షన్ నాడు 11 మంది గౌరవ కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ సహా మరి కోర్టు సభ్యులను ఎలక్షన్ ఆఫీసర్ అయితే ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చేసి